అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు మధుబాబు, టీడీపీ మాజీ కౌన్సిలర్ని. గత 10-11 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఎన్నో సేవలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేను 2014 నుంచి 19 వరకు కౌన్సిలర్గా ఉంటూ ప్రజలకు వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఎన్నో సేవలు అందించడం జరిగింది. 2019-24 వరకు కూడా 2021లో నా శ్రీమతి శాంతకుమార్ని కూడా అభ్యర్థిగా పోటీ చేయించి ఆర్థికంగా నష్టపోవడం కూడా జరిగింది. అదేవిధంగా 2024లో శక్తి వంచన లేకుండా జగనాయేశ్వరరెడ్డి కోసం గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తే ఈరోజు గెలిచిన తర్వాత 2024లో గెలిచిన తర్వాత కనీసం ఎటువంటి కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానపరుస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో అవమానాలు పడ్డాం, కేసులు కూడా పెట్టించుకున్నాం. స్టేషన్లో దాదాపు ఏం లేదన్నా నన్ను ఒక 8 సార్లు స్టేషన్కి పిలిపించి నాకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయినా అన్నిటికీ ఎదురోడి నిలబడి కష్టపడి జగనాయేశ్వరరెడ్డి గెలుపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి అని ఎన్నో విధాలుగా శత విధాలుగా ప్రయత్నాలు చేసి కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన మరుసటి రోజు నుండి మమ్మల్ని ఏ కార్యక్రమాన్ని పిలవకుండా అవమానపరుస్తున్నారు. కావున పార్టీకి మేము బాధపడుతూ మనస్తాప చెంది ఈరోజు నా కార్యకర్తల కోసము, నా వార్డు ప్రజల కోసము, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళని అవిష్ట మేరకు వాళ్ళకి న్యాయం జరగట్లేదు కాబట్టి పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. రాజీనామా చేస్తున్నాను. ఎమ్మిగనూరులో జయనాగేశ్వరరెడ్డి 2024 గెలిచిన తర్వాత ఆయనకు ఒక షాడో ఎమ్మెల్యే అప్నా బజార్ శేఖర్ అనే వ్యక్తి, ఆయన ఒక పెత్తనం ఎక్కువైపోయింది. ఏది చేయాలన్నా అప్నా బజార్ శేఖర్ దగ్గరికి వెళ్ళాలి, ఏది కావాలన్నా అప్నా బజార్ శేఖర్ దగ్గరికి అడిగి తెలుసుకోవాలంటున్నాను. కానీ ఇక్కడ అప్నా బజార్ శేఖర్ అనే వ్యక్తి పెత్తనం ఎక్కువైపోయి మా పైన నియంత్రణతో పోగడాలు చేస్తున్నారు. ఇక్కడ గెలిచే ఎంతో కష్టపడ్డాం జగనాయేశ్వరరెడ్డి కోసం. కష్టపడిన తర్వాత ఆయన మమ్మల్ని మరిచి పెత్తనమంతా ఎక్కడి నుంచో వచ్చినటువంటి వలసదారుడైనటువంటి భాస్కర్ల చంద్రశేఖర్ అలియాస్ అప్నా బజార్ శేఖర్ యొక్క చేతుల పెత్తనం పెట్టడం జరిగింది. నాలాంటి కార్యకర్తలు కూడా ఎంతోమంది అసంతృప్తికి గురైనారు, ఎంతోమంది బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. నాతో ఎంతోమంది పంచుకున్నారు, అన్న నువ్వు నీలాగా మాకు కూడా ఎంతో అన్యాయం జరిగింది, మేము బాధపడుతున్నామన్నా, ఏంటంటే నువ్వు దూరంగా ఉన్నావు, మేము దూరం కాలేకపోతున్నాం. అతి త్వరలో కూడా చాలా మంది బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా పార్టీని వీడబోవడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు మంచి ఏదో చెడుదో తెలుసుకుంటారని చెప్పేసి అని నేను కార్యకర్తలని, నాయకులను, అలాంటి నాయకులను కూడా కోరుతున్నా. ఎమ్మెల్యేకి ఆయన ఏదో పెట్టుబడి పెట్టాడని చెప్పేసి అని, ఎలక్షన్స్లో నాకు పెట్టుబడి పెట్టాడు అని చెప్పేసి అని, ఆయన పెట్టుబడి పెట్టినందుకు ఆయనకు ఒక పెత్తనాన్ని గట్టబెట్టాడు. ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఎక్కడ ఏ శాఖకు వెళ్ళినా అప్నా బజార్ శేఖర్ పెత్తనమే నడుస్తుంది. అప్నా బజార్ శేఖర్ యొక్క ఆయన చెప్పినటువంటి వారికే పదవులు కానీ, ఆయన చెప్పినటువంటి వ్యక్తులకే అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు పార్టీని వీడుతున్నానంటే చాలా బాధగా ఉంది. ఎందుకోసం వీడుతున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి జయనాయేశ్వరరెడ్డి యొక్క ప్రవర్తన, ఆయన పెత్తన కట్టినటువంటి చంద్రశేఖర్ అలియాస్ అప్నా బజార్ శేఖర్ యొక్క ప్రవర్తన నచ్చక పార్టీని వీడాల్సి వస్తుంది. ఈరోజు పార్టీని వీడుతున్నానంటే ఎంతో బాధగా ఉంది. ఇటువంటి వాళ్ళ వల్ల ఇంకా ఎంతోమంది కార్యకర్తలు బాధపడతా ఉన్నారు, నాలాంటి స్థాయి లాంటి నాయకులు కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పార్టీని వీడాలంటేనే కూడా ఎంతో బాధగా ఉంది. ఇక్కడ తప్పని పరిస్థితుల్లో వీరి యొక్క ప్రవర్తన నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నా. మా అమ్మ కనిక లక్ష్మీదేవి గారు కౌన్సిలర్. ఈరోజు నా మీడియా ముందుకు నేను రావడం కారణం ఒకటి, నేను గత 11 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను. పట్టణ ప్రధాన కార్యదర్శి గాక యూనిట్ ఇన్ఛార్జ్గా ఉండి ఈరోజు రకరకాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించాను. నా వార్డు ప్రజలు 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ సీనియర్ కార్యకర్తల నుంచి నేను ఎన్నో నేర్చుకుని వాళ్ళతో అడుగు వేసి ఈరోజు జనరల్ సెక్రటరీగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. కానీ 2024 గెలిచిన జయనాయేశ్వరరెడ్డి గారు
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మమ్మల్ని పూర్తిగా సీనియర్లని విస్మరించడం జరిగింది. అలాగే విస్మరించడమే కాదు, వార్డులో తిరగొద్దని, అలాగే సభ్యత్వం కూడా మీరు చేయొద్దండి అని ఆయన పిఏ ద్వారా చెప్పడం, అలాగే దాని నుంచి మేము ఎంతో మానసికంగా కృంగిపోయాము. మా అమ్మగారు మేము తెలుగుదేశం పార్టీలో ఇంతగా పనిచేసి ఈరోజు మేము ఉండాలంటే కాని పని. దానికోసమే ఈరోజు దీనికంత కారణము మేమేదో కొన్ని కారణాలు చిన్న చిన్న కారణాలు చూపించి మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. కానీ ఈరోజు జరిగే పరిణామాలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం అనేది ఏర్పాటై కొంతమంది సీనియర్లను దూరం పెట్టడం జరిగింది. ఆ సీనియర్లు దూరం పెట్టడమే కాదు, మానసికంగా వాళ్ళని ఎన్నో రకాలుగా గురి చేస్తున్నారు. దీనికి మానసికంగా తట్టుకోలేక ఈరోజు తెలుగుదేశం పార్టీకి నేను, మా అమ్మ కనిక లక్ష్మీదేవి గారు రాజీనామా చేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.